హలో కూల్ గైస్, వెల్కమ్ టు బిఎల్కే బిగినర్స్ లిటిల్ కిచెన్. రెస్టారెంట్లో డాల్గోనా కాఫీ చాలా బాగుంటుందని విన్నాను, కానీ అది చాలా కష్టమని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. కానీ దాన్ని మనం తప్పు ప్రూవ్ చేసి 4 minutesలో కాఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్లీ 2 spoons ఆఫ్ కాఫీ పౌడర్, 4 spoons ఆఫ్ షుగర్ అండ్ 4 spoons ఆఫ్ వాటర్ని వేసుకొని మంచిగా స్టిర్ చేసుకోండి. వీటి 3 ఇంగ్రీడియంట్స్ని 2:4:5 రేషియోలో మీరు మిక్స్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దీని తర్వాత ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఉండలు కట్టకుండా బాగా స్టిర్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఆ మిక్చర్లో చిన్న ఉండలు కూడా లేనట్టు అనిపించినప్పుడు ఎలక్ట్రిక్ బ్లెండర్ లేదా ఇప్పుడు ఈ మిక్చర్ని బాగా బ్లెండర్తో బ్లెండ్ చేసుకోండి. సపోజ్ మీ దగ్గర బ్లెండర్ లేదంటే నార్మల్ ఎగ్ బీటర్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. ఎగ్ బీటర్తో అయితే మీరు 10 minutes స్పీడ్గా స్టిర్ చేయాలి. అదే మీరు స్పోక్ స్పూన్తో తీసుకుంటే దాన్ని 15 minutes స్పీడ్గా స్టిర్ చేయాలి. మోర్ ఓవర్ నేను దీన్ని 3rd time చేస్తున్నానండి. సెకండ్ టైం చేసినప్పుడు కూడా బాగా వచ్చింది. సేమ్ ఇదే మెథడ్లో చేశాను. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా లొట్టలు వేసుకుంటూ తిన్నారు. మీ మమ్మీ డాడీ ఎవరైనా కోపంగా ఉంటే మీకు మార్క్స్ తక్కువ వచ్చి ఏదైనా మీరు ఇది ట్రై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఫ్లాట్. సో మన మిక్చర్ రెడీ అండి, డాల్గోనా మిక్చర్. సో 2 tablespoon మనం తీసుకున్న కాఫీ పౌడర్ 2 tablespoon అండి. దానికి సరిపడా 1 cup or 1/2 cup ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి. ఇందులో నేనైతే ఫస్ట్లీ ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకున్నానండి, కానీ మోస్ట్లీ నాకైతే కాఫీ వేడిగా ఉంటేనే ఇష్టం. ఐస్ క్యూబ్స్ వేసుకొని ఎలా తింటారో తెలీదు. మీకు ఎలాంటిది ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. మిక్చర్ని ఇప్పుడు స్లోగా ఒక్కొక్క స్పూన్ మిల్క్లో వేసుకోండి. 3 or 4 tablespoon పడుతుంది. ఇప్పుడు దాన్ని లూక్ వామ్ మిల్క్లో వేసిన తర్వాత డాల్గోనా మిక్చర్ని లూక్ వామ్ మిల్క్లో వేసిన తర్వాత మీరు ఏం కదపకుండా ఒక 10 minutes సైడ్ పెట్టేయండి. ఇప్పుడు ఏమీ కలపకుండా 10 minutes పక్కన పెట్టండి. ఇప్పుడు దాన్ని పెట్టడం వల్ల కాఫీ ఫ్లేవర్ పాలల్లోకి దిగుతుంది. మీకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఫైనల్గా మన డాల్గోనా కాఫీ అయితే రెడీ అయిపోయింది. అది ప్యూర్ రెస్టారెంట్ స్టైల్. టేస్ట్ ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ని టేస్ట్ చేయించి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ కామెంట్స్ నాకు చాలా విలువైనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బిఎల్కే.